హాయ్ అండి. జై శ్రీరామ్. ఉగ్రదాడిలో కాశ్మీర్లో చనిపోయిన వాళ్ళందరి భౌతిక గాయాలు ఎవరు వాళ్ళ స్వగృహాలకు వచ్చేసినాయి. అంత్యక్రియలు ఏర్పాట్లు చేస్తున్నారు. కొంతమంది అయిపోయినాయని చెప్తున్నారు, కొంతమందికి ఏర్పాట్లు చేశారు. ఇంత బాధాకరమైన సంఘటన మనందరం వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఒక హిందూ పేరెత్తి మరీ చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. ఉగ్రదాడి జరగచ్చు, ఏదైనా జరగచ్చు, కానీ ఒక హిందువువా నువ్వు మోడీకి చెప్పుకోపో అని చెప్పి మరీ చంపి 6 రోజులు కూడా పెళ్ళైన ఆడపిల్ల భర్త చనిపోయి పడుంటే ఎంత బాధాకరమైన విషయం అండి. ఇంకా ఆడవాళ్ళని వదిలేసి భర్తలను చంపి మీ మోడీకి చెప్పుకోపో అని ప్రతి ఒక్కళ్ళని సంస్కారహీనంగా మాట్లాడిన ఉగ్రవాదులు ఇదే క్యాండిల్ ర్యాలీ మన వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని, ఇదే క్యాండిల్ ర్యాలీ మళ్ళీ మనము ఇలాంటి దుష్టశక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చావు కళ్ళారా మనం చూసేదాకా నిద్రపోకూడదని శపథం చేసుకుందాం. అందరి ఇన్ఫ్లుయెన్సర్స్కి, యూట్యూబర్స్కి చెప్తున్నాను. ఫుడ్ బ్లాగర్స్ ఉన్నారు, బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఆన్లైన్లో బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు. ప్రతి యూట్యూబ్ ఎవరికైతే ఉన్నాయో ప్రతి యూట్యూబర్సు స్పందించండి. మన ఇండియా గొప్పతనాన్ని ఓన్లీ ఒక నరేంద్ర మోడీ గారు ఒక్కరేనో, లేకపోతే మన భారతదేశం గొప్పతనాన్ని సైనికులు ఒకటే కాకుండా ఎక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసినా పాకిస్తాన్కి మనము ఎంత వ్యతిరేకంగా ఉన్నాము అనేది తెలియాలి. అందుకని ప్రతి యూట్యూబరు మన వాళ్ళకి ఆత్మశాంతి కలగాలి, పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమయ్యేదాకా నిద్రపోము భారతదేశం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వీడియోలు చేయండి. లేదు అంటే ఏదైనా క్లిప్పింగ్లు ఉంటే పెట్టండి, చేస్తారని ఆశిస్తున్నాను. ఒక యూట్యూబర్గా మీ అందరు కూడా అలా చేస్తే బాగుంటుందని. ఇవాళ అందరూ పొద్దునుంచి ఎవరికి వాళ్ళు ఈ చెవులు బాగున్నాయా, ఈ చీర బాగుందా, లేకపోతే నేను ఫుడ్ తింటున్నాను, కోడి బాగుందా, కుక్క బాగుందా అని అడుగుతున్నారు. ఇలాంటివన్నీ చేసుకోండి, ఎవరి అభ్యంతరాలు ఎవరికీ ఉండవు. లేకపోతే స్పందించండి అని బలవంతం చేయట్లేదు. సాటి భారతదేశానికి మనవంతు సాయం గొంతెత్తి మనము ఇండియన్స్ అని నిరూపించుకోవడం కోసం ఈ వీడియో. ఓకేనా?